భారతదేశంలో స్పోర్ట్స్ బైక్స్ అంటే ఇష్టపడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకప్పుడు బైక్ అంటే కేవలం ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్లడానికి ఉపయోగించే వాహనంలా మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. యువత బైక్ అంటే తమ స్టైల్, స్టేటస్ అని, తమ ప్యాషన్ అని భావిస్తున్నారు. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే కుర్రాళ్ళు లేదా ఆఫీసులకు వెళ్లే యువత అందరూ కూడా రోడ్డు మీద వెళుతుంటే 10 మంది తిరిగి చూసేలా ఉండే పవర్ఫుల్ బైక్స్ కోసం వెతుకుతుంటారు. అటువంటి యువత మనసు దోచుకోవడంలో కేటీఎం కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది. కేటీఎం అనగాని మనకు వెంటనే గుర్తొచ్చేది ఆ బ్రైట్ ఆరెంజ్ కలర్ మరియు రేసింగ్ లుక్. ఇప్పుడు ఇదే క్రమంలో కేటీఎం కంపెనీ నుండి సరికొత్త కేటీఎం RC 160 మోడల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు ఆటోమొబైల్ మార్కెట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేటీఎం కంపెనీ తన RC సిరీస్లో ఇప్పటికే ఎన్నో సక్సెస్ఫుల్ మోడల్స్ను తీసుకువచ్చింది. అయితే ఇప్పుడొచ్చిన ఈ 160cc బైక్ చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది తక్కువ బడ్జెట్లో ఎక్కువ రేసింగ్ ఫీచర్స్ ఇచ్చేలా ప్లాన్ చేశారు. ఈ బైక్ షోరూమ్ ధర సుమారు 1,85,000 రూపాయల వరకు ఉంది. ఈ ధర వినగానే చాలా మందికి ఇది కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. కానీ ఇందులో కంపెనీ అందించిన టెక్నాలజీ మరియు ఫీచర్స్ చూస్తే ఆ ధర ఖచ్చితంగా కరెక్ట్ అనిపిస్తుంది. సాధారణంగా మనం రేసింగ్ ట్రాక్ మీద చూసే పెద్ద పెద్ద మోటార్ సైకిల్స్ ఎలా ఉంటాయో అదే డిజైన్ను ఈ బైక్లో కూడా ఇచ్చారు. గ్రాండ్ ప్రిక్స్ రేసుల్లో వాడే బైక్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి దీని బాడీని డిజైన్ చేశారు. దీనివల్ల బైక్ చాలా పవర్ఫుల్గా మరియు అగ్రెసివ్గా కనిపిస్తుంది. ఈ బైక్లో ఉన్న బాడీ డిజైన్ కేవలం అందం కోసం మాత్రమే కాదు, దీనిని ఏరోడైనమిక్ స్టైల్లో తయారు చేశారు. అంటే మీరు హైవే మీద చాలా వేగంగా వెళుతున్నప్పుడు గాలి మీకు అడ్డు రాకుండా బైక్ చాలా ఈజీగా గాలిని చీల్చుకుంటూ ముందుకు వెళ్తుంది. దీనివల్ల బైక్ కంట్రోల్ తప్పదు మరియు రైడర్కి మంచి గ్రిప్ దొరుకుతుంది. ఈ బైక్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 160cc ఇంజన్ను ఉపయోగించారు. ఇది లిక్విడ్ కూల్డ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. చాలా మందికి ఈ టెక్నాలజీ గురించి తెలియకపోవచ్చు. మామూలు బైక్స్ ఎక్కువ దూరం నడిపితే ఇంజన్ బాగా వేడెక్కిపోతుంది. కానీ ఈ లిక్విడ్ కూలింగ్ వల్ల ఇంజన్ ఎప్పుడూ చల్లగా ఉంటుంది. దీనివల్ల ఇంజన్ లైఫ్ పెరుగుతుంది మరియు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు లాంగ్ ట్రిప్స్ వెళ్లినా లేదా సిటీ ట్రాఫిక్లో గంటల తరబడి బైక్ నడిపినా ఈ ఇంజన్ చాలా స్మూత్గా ఉంటుంది. ఈ కేటీఎం RC 160లో హైలైట్ అని చెప్పదగ్గ మరో విషయం సూపర్ మోటో ABS. సాధారణంగా బైక్కి బ్రేక్స్ వేసినప్పుడు 2 చక్రాలు ఒకేసారి ఆగిపోవడానికి ABS సహాయపడుతుంది. దీనివల్ల బైక్ స్కిడ్ అవ్వదు. అయితే రేసింగ్ ఇష్టపడేవాళ్లు లేదా బైక్ స్టంట్స్ చేయాలనుకునేవాళ్లు వెనుక చక్రాన్ని తమ కంట్రోల్లో ఉంచుకోవాలని అనుకుంటారు. అటువంటి వారి కోసం ఈ సూపర్ మోటో మోడ్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఈ మోడ్ను ఆన్ చేస్తే వెనుక చక్రానికి ఉన్న ABS సిస్టమ్ ఆగిపోతుంది. అప్పుడు మీరు వెనుక చక్రాన్ని కావాలని స్లైడ్ చేస్తూ లేదా డ్రిఫ్ట్ చేస్తూ బైక్ నడపవచ్చు. ఇది కేవలం ప్రొఫెషనల్ రైడర్స్ కోసం ఇచ్చిన ఫీచర్. రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు మాత్రం నార్మల్ ABS వాడటం సురక్షితం. బైక్ నడిపేటప్పుడు గేర్లు మార్చడం అనేది ఒక పెద్ద టాస్క్. ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్స్లో గేర్లు మార్చేటప్పుడు క్లచ్ చాలా హార్డ్గా ఉంటుంది. కానీ ఈ కొత్త బైక్లో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ అనే కొత్త ఫీచర్ ఇచ్చారు. దీనివల్ల క్లచ్ చాలా తేలిగ్గా ఉంటుంది. మీరు కేవలం ఒక వేలితో కూడా క్లచ్ ప్రెస్ చేయవచ్చు. అంతేకాకుండా మీరు వేగంగా వెళుతున్నప్పుడు గేర్లను ఒక్కసారిగా తగ్గించినప్పుడు బైక్ జర్క్ ఇవ్వదు. వెనుక చక్రం లాక్ అవ్వకుండా చాలా స్మూత్గా బైక్ కంట్రోల్లోకి వస్తుంది. దీనివల్ల రోడ్డు మీద ప్రమాదాలు తగ్గుతాయి. రైడర్కి కూడా ఎటువంటి అలసట లేకుండా ప్రయాణం సాగుతుంది. సిటీ ట్రాఫిక్లో పదే పదే గేర్లు మార్చాల్సి వచ్చినప్పుడు ఈ స్లిప్పర్ క్లచ్ ఫీచర్ ఒక వరమని చెప్పవచ్చు. బైక్లో లైటింగ్ మరియు లుక్స్ పరంగా కూడా కేటీఎం ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో సరికొత్త LED హెడ్లైట్ సెటప్ ఇచ్చారు. ఇది రాత్రిపూట ప్రయాణించేటప్పుడు రోడ్డు మీద వెలుతురును చాలా స్పష్టంగా ఇస్తుంది. అలాగే దీని డిజిటల్ మీటర్లో బైక్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. మీరు ఎంత స్పీడ్లో వెళుతున్నారు, ఎంత పెట్రోల్ ఉంది, ఏ గేర్లో బైక్ ఉంది వంటి వివరాలన్నీ రైడర్కి స్పష్టంగా కనిపిస్తాయి. దీని సీట్ డిజైన్ కూడా రేసింగ్కి తగ్గట్టుగా ఉంటుంది. రైడర్కి మంచి సపోర్ట్ ఇచ్చేలా ఈ సీట్ ఉంటుంది. అయితే వెనుక కూర్చునే వారికి మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇది ప్యూర్ స్పోర్ట్స్ బైక్ స్టైల్లో ఉంటుంది. ఇక ఈ బైక్ టైర్స్ మరియు బ్రేక్స్ విషయానికి వస్తే ఇందులో చాలా వెడల్పాటి టైర్స్ ఇచ్చారు. దీనివల్ల రోడ్డు మీద బైక్ గ్రిప్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లు తడిసినప్పుడు కూడా ఈ టైర్స్ బైక్ జారిపోకుండా కాపాడతాయి. డిస్క్ బ్రేక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీరు సడన్ బ్రేక్ వేసినా బైక్ చాలా తక్కువ దూరంలోనే ఆగిపోతుంది. హ్యాండ్లింగ్ విషయానికి వస్తే ఈ బైక్ చాలా తేలిగ్గా అనిపిస్తుంది. దీని బాడీ వెయిట్ను చాలా పద్ధతిగా డివైడ్ చేశారు.
కాబట్టి మూలల దగ్గర బైక్ను తిప్పడం చాలా సులభమవుతుంది. ఇండియన్ మార్కెట్లో ఈ 160cc సెగ్మెంట్లో ఇప్పటికే చాలా కంపెనీల బైక్స్ ఉన్నాయి, కానీ కేటీఎం బ్రాండ్కి ఉండే క్రేజ్ వేరు. ఈ కొత్త RC160 ద్వారా కేటీఎం తన పట్టును మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఎవరైతే కొత్తగా బైక్ నేర్చుకుంటూ ఒక మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారో వారికి ఇది మంచి చాయిస్. ఎందుకంటే ఇది మరీ ఎక్కువ పవర్ కాకుండా అలాగని తక్కువ కాకుండా ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో వస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా కేటీఎం పాత బైక్స్తో పోలిస్తే కొంచెం అందుబాటులోనే ఉండే అవకాశం ఉంది. కేటీఎం కంపెనీ తన సర్వీస్ సెంటర్ల నెట్వర్క్ కూడా బాగా పెంచింది, కాబట్టి బైక్ రిపేర్ లేదా సర్వీస్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చివరగా చెప్పాలంటే ఈ కేటీఎం RC160 అనేది కేవలం ఒక మెషీన్ మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్ అని యువత భావిస్తారు. ఈ బైక్లో ఉన్న ప్రతి ఫీచర్ కూడా రైడర్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. 1,85,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి కంపెనీ నుండి స్టైలిష్ బైక్ కావాలనుకునేవారు ఖచ్చితంగా దీనిని ఒకసారి పరిశీలించవచ్చు. ఇది లుక్స్, దీని సౌండ్ మరియు రోడ్డు మీద దీని పర్ఫార్మెన్స్ అన్నీ కలిపి ఒక కంప్లీట్ ప్యాకేజ్లా ఉంటుంది. రేసింగ్ ట్రాక్ మీద ఉండే థ్రిల్ను ప్రతిరోజు సిటీ రోడ్ల మీద కూడా ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం కేటీఎం ఈ బహుమతిని తీసుకువచ్చింది. మీరు ఒకవేళ కొత్త బైక్ కోసం ప్లాన్ చేస్తుంటే దగ్గర్లో ఉన్న కేటీఎం షోరూంకి వెళ్లి ఒకసారి టెస్ట్ రైడ్ చేస్తే ఈ బైక్ పవర్ ఏంటో మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క పార్ట్లోనూ కంపెనీ తన క్వాలిటీను చూపిస్తూ ఇండియన్ రైడర్ల అవసరాలకు తగ్గట్టుగా ఈ మోడల్ను మార్కెట్లోకి వదిలింది. ఈ బైక్ సక్సెస్ఫుల్గా దూసుకుపోవడం ఖాయమని ఆటోమొబైల్ నిపుణులు చెప్తున్నారు.